మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరేపల్లి రఘునాథ్ లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణాధ్యక్షులు తూముల నరేష్లు హితవు పలికారు. మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలోని ఎమ్మెల్యేలపై ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా పెట్టని రఘునాథ్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వివేక్ వినోదులను విమర్శిస్తే ఎమ్మెల్యే అయితే అని ఆశ పెట్టుకున్నట్టు ఉన్నారని, అది జరగని పని అని ఎద్దేవా చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటామని అన్నారు. వేరేపల్లి రఘునాథ్ టూరిస్టు రాజకీయాలు చేస్తున్నాడని, ఎప్పటికైనా నువ్వు విదేశాలకు శాశ్వతంగా వెళ్లడం ఖాయమని అన్నారు. 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రద్దు చేస్తలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రేమ్సాగర్రావుకు మంత్రి పదవి వస్తే జిల్లా అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి చేసేది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాత్రమే అని అన్నారు. ఓటుకు 2000 ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వేరేపల్లి రఘునాథ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కల్పిస్తున్నారని చెప్పారు. కరకట్ట కోసం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నిధులు కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంజీవ్, బానేష్, ప్రకాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాంపల్లి శ్రీనివాస్, నగేష్, సిరిపురం రాజేష్, ఒడ్డె రాజమౌళి, జగన్, సంపత్ రెడ్డి, పెంట రజిత, గజ్జల హేమలత, రామగిరి శైలజ, పుట్ట లావణ్య, అర్కాల హేమలత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మరి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరేపల్లి రఘునాథ్ గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో పెద్దలు మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్రావు గారిని ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలను విమర్శించడమే పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బడ్జెట్ను పూర్తి ప్రసంగం విని చదవకముందే ఈ ప్రాంతానికి మంచిర్యాల జిల్లాకు ఏం నిధులు రాలేదని చెప్పి విమర్శించడం సిగ్గుచేటు. రఘునాథ్ గారు ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారంగా, మేము తెలుసుకున్న ప్రకారంగా మంచిర్యాల జిల్లాకు 248 కోట్ల రూపాయలు మరి ఏదైతే కరకట్టల కోసం విమర్శించావో కేటాయించడం జరిగింది. అంతేకాదు ద్వారకా, లక్షడిపేట మరియు హాజీపూర్ మండలాల్లో లిఫ్టుల కోసం 98,000 కోట్లు కేటాయించడం జరిగింది. 98,000 కోట్లు, 248 కోట్లు కరకట్టల కోసం, 98 కోట్లు లిఫ్ట్ల కోసం ఇవి కేటాయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా పూర్తి వివరాలు మన శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు వచ్చిన తర్వాత ఏం కేటాయింపులు జరిగినాయి, ఈ జిల్లాకి ఏమి వచ్చినాయి అనేది పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. ఎందుకంటే కేవలం ఈ కేటాయింపులు వ్యవసాయానికి ఇంత, దీనికి ఇంత అని చెప్పి బడ్జెట్లో కేటాయిస్తారు. పూర్తి డీటెయిల్స్ రావాలంటే 2-3 రోజులు పడుతుంది కాబట్టి వారు వచ్చినాక తెలియడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు సిగ్గుంటే మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళి వేదిక మీదకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ పేరిట బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది. దాంట్లో వికసిత్ భారత్ కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ బీహార్ అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. తెలంగాణకు ఏం కేటాయించారో ఒక్కసారి ఆలోచించండి. గతంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రామిస్ చేశారు, అది గుండు సున్నా. అలాగే కాజుపేట కోచ్ రిపేర్ కోసం దాన్ని కేటాయించారు, అది గుండు సున్నా. అది ఏవి కేటాయించకుండా, ప్రత్యేక నిధులు కేటాయించకుండా కేవలము బీహార్కు, ఆంధ్రప్రదేశ్కే బడ్జెట్ కేటాయించినట్టు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. 8 మంది ఎంపీలు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ పోయి మోడీ ముందట మోకరిల్లి 8 మంది ఎంపీలు, ఏదైతే తెలంగాణ ప్రజలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీలకు ఎక్కువ గెలిపిస్తే నిధులు ఎక్కువ తీసుకొస్తారని చెప్పి ఆశలు పెట్టుకొని 8 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి 8 మందిని ఇచ్చారు, బీజేపీకి 8 మందిని ఇచ్చారు. సమానంగా మీకు న్యాయం చేస్తే మరి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ మీద పనిగట్టుకొని ఇటు బీజేపీ నాయకులు అయితేనేమి, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఏదైతే బడ్జెట్ అనే బడ్జెట్ మీద అవగాహన లేని నాయకులు కూడా ఈ రకంగా మాట్లాడడం నిజంగా మా మంచిర్యాల నియోజకవర్గం చేసుకున్న దరిద్రం ఇది. అలాంటి వాళ్ళు మన మంచిర్యాల నియోజకవర్గం తిరుగుతుందంటే
నిజంగా మాకు సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ రూపొందిస్తుందో దాని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందిస్తుంది. మరి ఇలా నిజంగా బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా కేంద్రంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఎందుకు అడగట్లేదు కేంద్రాన్ని? వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? తెలంగాణకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని అది అడగకపోగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మంచిర్యాలకు ఏం కేటాయించిండు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ మా సార్ని విమర్శిస్తున్నారు. అది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచారో అప్పటి నుంచి నిర్విరామంగా నిరంతరంగా ప్రజాపాలన ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా ప్రేమ్ సాగర్ రావు గారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి మీరు ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో అనేక నిధులు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండు మా ఎమ్మెల్యే గారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇలా మంచిర్యాలకు ఏం కేటాయించారు మీ ప్రభుత్వం అని అంటే ఇలా గతంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే చేసిరో ఆ తప్పులను సరిదిద్దుకోవడం కోసం మీరు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై ఇలా కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ఈ 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినామో ఖచ్చితంగా పనులన్నింటినీ పూర్తి చేస్తామనే నమ్మకం మాకున్నది. ఇలా నిధులు కేటాయించడంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణకు గుండు సున్నా చేసింది. మరి దాన్ని ఆధారంగా చేసుకుని ఇలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏర్పాటు చేసి అయినప్పటికీ కూడా మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తన వయసు ఇంతటి వయసులో కూడా ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఏ రంగానికి ఎంతైతే కేటాయిస్తే ఆ రంగం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆ పద్ధతిలో ఇలా అన్ని రంగాలను తను ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయించడం జరిగింది. అందులో ఖచ్చితంగా మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి చాలా నిధులు కేటాయిస్తున్నారు. దీనికి పూర్తి వివరణ మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మంచిర్యాల అనేది అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అట్లాంటి ఎమ్మెల్యే గారిని మీరు ఇలా విమర్శించడం చాలా తప్పు. ఎర్రబెల్లి రఘునాథ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు. ఆయన టూరిస్టు రాజకీయాలు చేస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి ఏదో కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే ఉద్దేశం కొద్దీ ఏదో సోషల్ మీడియా హీరో కావాలి, తద్వారా నేను ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శించి ఏదో సాధించాలి. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు రెండోసారి ఇచ్చినావు, నెక్స్ట్ సారి మళ్ళీ నువ్వు నీ సొంత ఊరైన విదేశాలకు నువ్వు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నువ్వు ఓటుకు ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు నిన్ను ఆదరించే ప్రసక్తే లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రజల ఆదరణతో 65,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఎందుకు గెలిచిండ్రు? ప్రేమ్ సాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేసిండ్రు. ప్రేమ్ సాగర్ రావు గారు అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఆదరించారు. ప్రేమ్ సాగర్ రావు భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. నువ్వు ఒకసారి ఆలోచించాలి. బీజేపీ 4 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంచిర్యాల జిల్లాకి ఏం రాలేదు, మంచిర్యాల నియోజకవర్గానికి ఏం రాలేదని నువ్వు చెప్పడం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నావు అందరికీ చెప్పుకుంటావు. నీ విజ్ఞత నీ చదువు ఎక్కడ మీద నువ్వు ఆలోచించాలి. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత రైతుల సంక్షేమం కోసం గూడెం నుండి హాజ్పూర్ వరకు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కృషి చేసి 1.5 TMC నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైతు ప్రేమ్ సాగర్ రావు గారు చొరవ తీసుకుపోతే ఆ రోజు రైతు పంటలు కూడా ఎండిపోయేది. రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి తారు తప్ప వీటి గురించి ఆ రోజు గెలిచిన 2వ రోజే కూడా అధికారులతో మాట్లాడి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా సుమారు 200 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. నీకు పూర్తిగా అవగాహన ఉంటే, అవగాహన లేకపోతే నీ శాసనసభ్యులు ఉన్నారు అక్కడ, నీ శాసనసభ్యుల ద్వారా తెలుసుకో. మంచిర్యాల నియోజకవర్గానికి ఏమి వచ్చినాయి ఏందని తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఈరోజు నువ్వు చెప్తున్నావు కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతం, ఈరోజు సింగరేణి ప్రతి కార్మికుడు 30% జీతంలో 30% ఐటీ కడుతుండు. నీవు మూడు సార్లు ఈరోజు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. సింగరేణి కార్మికుల కోసం నువ్వు మాట్లాడు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. అయ్యా నా ప్రాంతం సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మికులు జీతంలో 30% అంటే 1,30,000 రూపాయలు ఈరోజు అదనంగా వాళ్ళు 1,30,000 రూపాయలు సింగరేణి కార్మికులు కడుతుండ్రు. వాళ్ళకు నువ్వు ఏం చేసినావు ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు నువ్వు టీఆర్ఎస్ నాయకులతోటి కుమ్మక్కైనావు. సిగ్గు లేకుండా గత పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ వాళ్ళు నీకు బీజేపీకి ఓటేయమని చెప్పిర్రు. ఆ రోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీని విమర్శించలే. గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం
పూర్తిగా వెనుకబడిపోయింది టీఆర్ఎస్ పాలనలో. నువ్వు అప్పుడు వాళ్ళతో కుమ్మక్క ఏమాత్రం విమర్శించలే. 2000 నుంచి 3000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పెద్దలు ప్రేమ్ సారావు గారి అభిమానుల తరఫు నుంచి, ఇక స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడుతారు కదా, మా అందరి తరఫు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతోంది. ఏదైతే మరి పెద్దలు ప్రేమ్ సారావు గారు మరి ప్రజల ప్రేమతోని ప్రజల అభిమానంతో 66,000 మెజార్టీ మరి తెచ్చుకొని గెలిచినటువంటి మరి నాయకులు పెద్ద ప్రేమ్ సారావు గారు గెలిచిన వెంబడే మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరో మాకు గుర్తొచ్చిన రాసుకోవడానికి కూడా మనకి మాకు గుర్తు రావట్లేదు. అన్ని కార్యక్రమాలు చేసిరు. మీకు ఒక్కొక్కటి చెప్తా, మీకు టైం ఉంటే మంచినని చెప్తున్నాం. ఏదైతే ఇంతకుముందు ప్రతిపక్షాలు మరి పంట పండిన తర్వాత ప్రతి ఏటా ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు మరి పెట్టుకుంటూ ధర్నాలు చేసుకుంటే మరి రైతుల బాధ తీరేది కాదు. ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నప్పుడు అంతటి మరి కార్యక్రమాలు మేము చేసినట్టు మాకు గుర్తున్నాయి. ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప తాలు మీద 5 కిలోల నుంచి 6 కిలోల వరకు మరి దోచుకునేది. దాన్ని ప్రేమ్ సారావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతులకు మరి రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు, మరి రైతులను దోచుకుంటే ఏం రాని చెప్పేసి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది. అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచిర్యాల మున్సిపాలిటీలో, నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసిన సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో చర్చిస్తూ చేసుకుంటూ పోతున్నారు. దాదాపుగా 70 నుంచి 80% ఇప్పటికీ మరి నీరు అందుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మంచిర్యాల, నస్పూర్ అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలో 10.5 కోట్లతోని మరి ఎన్నడూ లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తినే విధంగా 10.5 కోట్లు మరి డిఎంఎఫ్టీ ఫండ్ తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమ్ సారావు గారి. అదేవిధంగా గ్రామాలలో 6.5 కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తుంచుకోవాల్సిందే మేము చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టుగా మరి దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మరి వెనుకబడి మరి పేద కుటుంబాలు మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఆ గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి కూడా మరి మంచిగా లేవని చెప్పేసి పెద్ద ప్రేమ్ సారావు గారు మరి విద్య మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితోని దాదాపు 18 కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం.